పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. నీవంటే మాకెంతో ఇష్టమేసయ్యా. నీవు లేకుంటే బ్రతుకుటే కష్టమేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, శనివారం నాడు అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కోరుతూ ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశంలో కూడా ప్రభువుకు అర్పించుకుందాం. అనల కుమారికి 30 సంవత్సరాల నర్సింగ్ ప్రొఫెషన్లో ప్రభు తోడుగా ఉండి నడిపించినందుకు కృతజ్ఞతగా, రానున్న రోజులలో ప్రభు తోడుగా ఉండి నడిపించినట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, యూట్రస్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, కుమార్తెలు మంచి చదువులు, జీవితంలో మంచిగా స్థిరపడినట్లుగా ఫాదర్ సిర్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గ్లాడీ ఆండ్రూస్ 26వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు మరియ తల్లి ప్రార్థన వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు ఆండ్రూస్, గ్లాడీ, ఆలిస్ రోస్, ఆన్సీ రోస్. Gladdy and Andrews, you have been associated with the center for so long time. Happy wedding anniversary. Your wedding anniversary of 26th years. God has been with you. God bless you. లింగారెడ్డి, లూర్దరెడ్డి కుటుంబంలో పునీత అంతోనివారి మరియు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా పొందబోయే మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు: నా పేరు డాక్టర్ సిఎల్ మౌనిక. నేను గత 20 సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. మొదటిసారిగా కాలేజీలో ప్రమోషన్ కొరకు రివ్యూ ఇంటర్వ్యూస్ ఈ దినం మధ్యాహ్నం నుండి ఉంటాయని అనౌన్స్ చేశారు. ఇంటర్వ్యూ సక్సెస్ అగినట్లుగా భయం తొలగిపోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి కుటుంబంలోని ఆటంకాల నుండి విడుదల, బిడ్డల వివాహ విషయంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ దినము నూతనంగా ప్రారంభిస్తున్న జేఎంజే న్యాచురల్స్ అభివృద్ధి దేవుని దీవెనలతో ఈ బిజినెస్ మంచిగా కొనసాగి అభివృద్ధి చెందినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జే రాధా, శంకర్, అరుణ్ కుమార్ కుటుంబం. బోయపాటి జోసఫ్ రెడ్డి, ఫాతిమా మేరీ, ప్రణయ్, అక్షిత కుటుంబం కృతజ్ఞతగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా చిన్న కుమార్తెకి ఆస్ట్రేలియా వీసా మరియు వివాహ సంబంధం దేవుని చిత్తం ప్రకారం లభించినట్లుగా, పెద్ద కుమార్తె భర్త మారు మనస్సు, ఆమె కుటుంబంలోని సమస్యలు తీరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మంత్రతంత్ర శక్తుల నుండి విడుదల, తండ్రి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. టి విజయారెడ్డి లంగ్స్ ఇన్ఫెక్షన్ నుండి బాధపడుతూ ఐసీయూలో ఉండగా త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు ఇంగ్లీష్ వడక ముగించుకొని వెళుతున్నటువంటి బిడ్డలందరి ఉద్దేశములను కూడా ప్రభువుకు అర్పించుకుంటూ, మరియు రేపటి దినం ఇక్కడికి 2వ ఆదివారం వస్తున్న భక్తులందరినీ, మరియు 2వ ఆదివారం ప్రవచనపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వస్తున్న యవన అమ్మాయిల అబ్బాయిలందరి యొక్క జీవితాన్ని ప్రభు దీవించమని భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం.
అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనంలో, మానవుడు మమ్మ పోలి మా వలే ఉండును. దేవుడు మానవ జాతిని సృజించెను, తనను పోలినట్లు మానవుని చేసెను. ద లార్డ్ డిసైడెడ్, Trinitarian God say like this, let us create man in our own image and let them resemble us is the desire of God. అంటే మనము ఆయన వలే ఉండాలని, ఆయన చేసిన కార్యములన్నీ మనం కూడా తిరిగి చేయాలని నెక్స్ట్ గుర్తులో మనం ప్రార్థించబోతున్నాం. దానికి ముందు ఆయన వలే ఉండటకు పిల్లలు కూడా తల్లిదండ్రుల వలే ఉంటారు. అలాగే మనం కూడా ఆయన వలే ఉండుటకు ఎన్నుకోబడిన వాళ్ళం. ఆదికాండం 2:7 ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఆయన ఊదెనని మానవుడు జీవము గలవాడయ్యను. ఆక్సిజన్ సప్లై లేక, సిలిండర్ లేక, ఆసుపత్రిలో బెడ్ లేక బాధపడిన కరోనా ఈ వాక్యంను వింటున్నప్పుడు గుర్తుకు రావాలి. జెనసిస్ 2:7 బైబిల్ సేస్ గాడ్ బ్రీతhed his breath into the nostrils of a man and he received the breath. Today what we are breathing in and breathing out, though we may not even be aware, it is the breath gift of God. దేవుడిచ్చిన ప్రాణం దేవునికి అంకితమై, నీవంటే మాకు ఇష్టమేసయ్యా, నీవు లేకుండా, నీ ప్రాణం లేకుండా, నీ శ్వాస లేకుండా బ్రతకలేమేసయ్యా అని పాడే పాటను ఈరోజు పాడి ఈ వార చివరి రోజులో దేవునికి స్తోత్రం చెల్లించుటకై పాడుదాం. నీవంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నీవు లేకుంటే బ్రతుకుటే కష్టమేసయ్యా. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుటే కష్టమేనయ్యా. చప్పట్లతో నిన్ను స్తుతియంతును, నాట్యముతో నిన్ను భజియంతును. చప్పట్లతో నిన్ను స్తుతియంతును, నాట్యముతో నిన్ను భజియంతును. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా.
హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాకు నీ రూపమిచ్చావు స్తోత్రమయ్యా, నాకు నీ జీవం పోసావు స్తోత్రమయ్యా. నాకు నీ రూపమిచ్చావు స్తోత్రమయ్యా, నాకు నీ జీవం పోసావు స్తోత్రమయ్యా. నన్ను నీలాగా మార్చావు స్తోత్రమయ్యా, నాలో నీ ప్రేమను నింపావు స్తోత్రమయ్యా. నన్ను నీలాగా మార్చావు స్తోత్రమయ్యా, నాలో నీ ప్రేమను నింపావు స్తోత్రమయ్యా. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తన పోలికలో సృష్టించాడని విన్నాము. ఇప్పుడు రెండవ గుర్తులో ఆయనను విశ్వసించువారు ఆయన చేసిన క్రియలన్నీ చేస్తారంట, అంతకంటే గొప్ప కార్యములు చేస్తాడని యోహాను 14:12 యేసుప్రభు కలలు కంటున్నాడు. అది నెరవేరే వరకు మన ప్రాణము పొడిగిస్తూ ఉన్నాడు. జాన్ 14:12 Those who believe me, they will do the same thing I did, and they will do greater than that. That's the dream of Jesus. That's why He has kept us alive to see those miraculous days one day. కీర్తన 118:17 నేను బ్రతికి ఉండి ప్రభువు చేసిన కార్యములను ఉగ్గడింతును. I will live and I will praise God of all the wonders He did in my life. Psalm 118:17 పాడుదాం. చేసిన కార్యం, ప్రభు చేసిన కార్యం దానికన్నా గొప్ప కార్యములు చేస్తాడంటే చేర్పిస్తాడు. నమ్ముదాం, ప్రకటిస్తాం, పాడుదాం. నా కన్నులతో నీ రాకను చూసేదనయ్యా, నా కరములతో నీ క్రియలు చేసేదనయ్యా. నా కన్నులతో నీ రాకను చూచెదనయ్యా, నా కరములతో నీ క్రియలు చేసేదనయ్యా. నా కాళ్ళతో నీ బాటలు నడిచెదనయ్యా, నా పెదవులతో నీ నామం పొగడెదనయ్యా.
నా కాళ్ళతో నీ బాటలో నడిచెదనయ్యా, నా పెదవులతో నీ నామం పొగడెదనయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అటువంటి దేవుని కళ్ళను నెరవేర్చుటకై దేవుడు సహాయం చేయమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎందుకు మనము దేవా నీవు లేకుండా బ్రతకలేము అని మొదటిగా పాడాము. మొదటి యోహాను 2:17 ఇలా రాస్తూ ఉన్నారు యోహాను, ఈ ప్రపంచము దాని వ్యామోహము గతించును, కానీ దేవుడు చిత్తం నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును. Why we said, Lord, without you we cannot live, because the world and all its glory will one day pass away. Only those who do the will of God will live forever. దేవా, విలువైనటువంటి నిత్య జీవితమైనటువంటి నిన్ను ఎన్నుకొని నిన్ను ప్రేమించి చివరి వరకు నీకు ప్రామాణికముగా జీవించుటకై అని పాడుదాం, ఆ వరప్రసాదమును కోరుదాం. ఈ లోక వ్యామోగం గతించునేసయ్యా, నీవు లేక బ్రతుకంతా శూన్యమేనయ్యా. ఈ లోక వ్యామోహం గతించునేసయ్యా, నీవు లేక బ్రతుకంతా శూన్యమేనయ్యా. నీ వాక్యానుసారం నేను నడిచెదనయ్యా, చిరకాలం చిరంజీవిగా బ్రతికెదనయ్యా. ఈ వాక్యానుసారం నేను నడిచెదనయ్యా, చిరకాలం చిరంజీవిగా బ్రతికెదనయ్యా. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. నిరంతరమైన ఆ దైవ ప్రేమను మనము తెలుసుకొని ఆయన వైపు చూస్తూ సాగుటకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ప్రభుతో ఉన్నప్పుడు ఆయన రెక్కల క్రింద భద్రంగా దాచుకునే దేవుడు కావున సంరక్షణ కోసం ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్య వాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును TMI 24/7 గ్రూపును ఇంగ్లీష్ వడకాన్ని ముగించుకుని వెళ్తున్న బిడ్డలను ఇంగ్లీష్ వర్గాన్ని ముగించుకుని వెళుతున్న బిడ్డలను రేపటి దినం ఇక్కడికి రాబోతున్న భక్తులు యువతి యువకులందరినీ భక్తులు యువతి యువకులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకొందరుగాక. ఎన్నటికి వినాశనము చెందకొందరుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా సెయింట్ ఫాస్టినా మొదటి పేతురు 1:19 నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు బలి ద్వారా మీరు విముక్తి కావింబబడితిరి. ఎస్, ద లార్డ్ హ్యాస్ బాట్ us with a precious blood, not with a silver or gold. 1 Peter 1:19 మన విలువ దేవుడు మనకు వెలనిచ్చి కొనుక్కునే విలువ. అంత విలువ దేవుడు మనకి ఇస్తున్నాడు. God considers us so precious, He gave His precious blood to redeem us. 1 Peter 1:19. యెషయా 43:4 ఇంకా ఒక చక్కటి మాట ప్రభు మనల్ని చూసి పలుకుతున్నా. నీవు నాకు అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును. ఐసయా 43:4. Because you are precious to me, I love you, I will honor you. How great is the blessing of God. Because He loves us, He will honor us. ప్రేమించే దేవుడు, గౌరవించే దేవుడు మీకు గౌరవ మహిమనిచ్చి సాక్షిగా నిలబెట్టే రోజులు దగ్గరికి వచ్చిందని పాడండి, స్తుతించండి. స్తుతి ఘన మహిమ ప్రభుకే చెల్లునుగాక. నా కోసం రక్తాన్ని చిందినవయ్యా, నా కోసం ప్రాణం పోసినవయ్యా, నా కోసం రక్తాన్ని చిందినవయ్యా, నా కోసం నీ
అమూల్యమైన బిడ్డనని పిలిచినావయ్యా, అయోగ్యుని యోగ్యునిగా చేసినావయ్యా. అమూల్యమైన బిడ్డనని పిలిచినావయ్యా, అయోగ్యుని యోగ్యునిగా చేసినావయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనను గౌరవిస్తూ సన్మానిస్తున్న దేవునికి మన విన్నపాలను అర్పించి ప్రార్థిస్తాం. ఒక వ్యక్తి మరి క్యాట్రాక్ట్ ఆపరేషన్ కోసం సిద్ధపడుతున్నావు, షుగర్ తగ్గట్లేదని భయపడుతున్నావు. దేవుడు నిదానంగా ఉండి భయపడవద్దంటున్నాడు. దేవుడు ఆయన కార్యం చేస్తాడు. భాగ్యం అనే ఒక వ్యక్తి పేరు, దేవుడు నిన్ను లేవనెత్తే దినంలో ఆసన్నమైనది. ప్రభువుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ ఉద్దేశముల కోసం ప్రార్థించండి, రండి, పాల్గొనండి. ఒకటి, రేపటి దినం ఇక్కడ యువతి యువకులకు ప్రత్యేక ప్రవచన పూర్వకంగా పలికే ఆ ప్రవచనం ఎలా నెరవేరింది, నెలకు ఒకసారి అలా జరిగినప్పుడు మళ్ళీ నెలలోనే ప్రభు బిడ్డలను సాక్షిగా మారుస్తున్నాడు. అందుకే యువతి యువకులందరూ చెప్పబోతున్న సాక్ష్యాన్ని వినటానికి యువతి యువకులందరూ కూడా కదలి అర్నాల్డ్ భవన్ కింద ఉన్న సెల్లార్కి రేపటి దినం మీరు వచ్చేసి పాల్గొని దేవుని దీవెనలు పొందండి. నెక్స్ట్ టర్న్ మీదే కావచ్చు. అద్భుతం. The next turn to receive the miracle may be you my young brother and sister. Though every second Sunday we have a chance to listen to prophetic message, and also within that month, next month they come to testify. Tomorrow also we have testimonies. So send all the youngsters, those who are known to you, young men and women. తర్వాత సోమవారం డివైన్ లైట్ మినిస్ట్రీ ప్రాంగణంలో జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ వారు బ్రదర్ హ్యారీ మరి మరియా వారి కుటుంబ సభ్యులు నడిపిస్తున్నటువంటి 2 రోజుల స్వస్థత కూటం 13, 14 2 రోజులు జరుగుతున్నాయి. 13వ తారీఖు నేను ఉంటాను, 14వ తారీఖున ఫాదర్ సురేందర్ గారు మీ మధ్యలో ఉంటారు. రండి, దేవుని దీవెనలు పొందండి. కమ్. 13 and 14 will be another beautiful day for you. 2 days of healing convention from Jesus Christ Ministries in Divine Light Ministry Prayer Hall. 13th I will be there, Monday. 14th Father Surendra will be there. Come and be blessed. ఇప్పుడు కడపలో జరుగుతున్నటువంటి ప్రత్యేక ఉజ్జీవ స్వస్థత కూటం 18, 19
ఉదయం 10 నుంచి సాయంత్రం 8 గంటల వరకు మన కడప మేత్రాన్ని వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి వీజీ గారు ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో 2 రోజుల కూటాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే వారికి మధ్యాహ్న భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. దూర ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు ఉండటానికి కూడా అవకాశంలో కల్పిస్తున్నారు. దయచేసి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే బ్యానర్లో మీరు కనుగొని రద్దు చేసి పాల్గొనని మనవి చేస్తున్నాను. 18 and 19 from 10 AM to evening 8 PM. We have another healing convention like Sikandrabad. We have in Kadapa now. So that is from 10 AM to 8 PM. You can see it in the screen, and it is in a beautiful shrine closer to the railway station in Kadapa. Those who are coming there, lunch is provided for you. Those who are coming from far, even accommodation is given. Let us thank God for the wonderful servant Father VG and Bishop, in whose wonderful blessing we are having this healing convention 2 days in Kadapa. ప్రార్థన చేసుకోండి. చివరి గుర్తులో ఉన్నాం. ఈరోజు కూడా హాఫ్ అన్ అవరే మనం తీసుకున్నాం. అర్ధగంట సేపే దైవ సన్నిధిలో గడపండి. ప్రార్థిస్తున్న మీకు దేవుడు అద్భుత ఆశ్చర్యక్రియలు జరిగించునుగా. కీర్తన 139 వచనం. Psalm 139 verse 16. నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి. నాకు నిర్ణయింపబడిన దినములన్నీ అవి ఇంకను గ్రంథమున కాక మునుపే నీ గ్రంథమున లిఖించుకొంటివి. అది ఇంకను ప్రారంభం కాక మునుపే నీ గ్రంథమున లిఖించుకొనివి. లార్డ్, while I was little fetus in my mother's womb, you saw me, Lord. Before even the days began, you already wrote all the days of my life in a book that you kept for me. So carefully God decides about each one. మనందరి గురించి దేవుడు అంత ప్లాన్ చేశాడు. తెలుగు అడకం 20వ తారీఖు నుంచి 24 వరకు, 20 సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం నుంచి 24 సాయంత్రం వరకు జరుగుతుంది. 20th evening to 24th will be the special Telugu retreat in Divine Center ముత్తంగి. రండి, చివరి ఆశీర్వాదములతో ముగించుటకై మనమందరం కలిసి ప్రార్థన పరంగా పాడి ఆశీర్వాదంతో ముగిస్తాము. నా జీవ గ్రంథాన్ని రాసితివయ్యా, నా దినములన్నిటినీ చూసితివయ్యా. నా జీవ గ్రంథాన్ని రాసితివయ్యా, నా దినములన్నిటినీ చూసితివయ్యా. ఆశ్చర్య కార్యములు నీ కార్యములు వివరించలేనయ్యా కృపావరములు. ఆశ్చర్య కార్యములు నీ కార్యములు వివరించలేనయ్యా కృపావరములు. నీవంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నీవు లేకుంటే బ్రతుకుటే కష్టమేసయ్యా. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. స్తుతి 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 స్తోత్రమయ్యా నీకే, స్తుతి 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 స్తోత్రమయ్యా. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు రాబోతున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం ప్రవచనం వినటానికి వస్తున్న యువకులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ నడిపిస్తున్నటువంటి స్వస్థత ప్రార్థన మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు అడకానికి రాబోతున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను కడపాలు జరుగుతున్న ఉజ్జీవ స్వస్థత కూటం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారమంతా మాకు తోడుగా ఉన్న ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిరీక్షణతో రోజు స్పాన్సర్ చేస్తున్న విన్నపాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు పూజావళిని అర్పిస్తున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన ప్రత్యేకంగా క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. తల వంచి ప్రభు యొక్క దీవెనలకై ప్రార్థించుదము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఎడతెగక జరుగుతున్న కారుణ్య జపమాలలో పాల్గొంటున్న మీ అందరిలో త్వరలోని అద్భుతాలు చేసి దీవించునుగాక. May this incessant prayer of divine mercy chaptered for more than 1600 days bring forth the blessing you are waiting for, in the name of the Father and of the Son and of the Holy Spirit. Hallelujah, hallelujah, hallelujah. Amen, hallelujah, hallelujah. Stotramaya.